ఈరోజు మనం మన శరీరంలో ఉండే ఒక అద్భుతమైన వ్యవస్థ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే మన శక్తికి అసలైన పునాది అయిన ఎర్ర రక్త కణాల కథ. ఏంటో ఎప్పుడు అలసటగా నీరసంగా అనిపిస్తోందా? చిన్న పని చేసినా కూడా ఆయాసం వచ్చేస్తుందా? ఇది చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. అయితే ఈ అలసటకి కారణం ఎక్కడో బయట వెతకాల్సిన అవసరం లేదు. దానికి సమాధానం మన శరీరం లోపల మన రక్తంలోనే ఉండొచ్చు. మరి మన రక్తంలో దాగి ఉన్న ఆ శక్తి కణాల రహస్యమేంటి? వాటి కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. వీటినే మనం ఎర్ర రక్త కణాలు లేదా ఆర్బీసీస్ అని పిలుస్తాం. మన రక్తంలో లక్షల కోట్ల సంఖ్యలో ఇవే ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇవి మన శరీరంలో ఉండే ఒక సూపర్ ఫాస్ట్ కొరియర్ సర్వీస్ లాంటివి. ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ అనే పార్సల్ని తీసుకుని మెదడు నుండి కాలిగోటి వరకు ప్రతి భాగానికి చేరవేస్తాయి. దీన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకుందాం. ప్రతి ఎర్ర రక్త కణాన్ని ఒక డెలివరీ ట్రక్లా ఊహించుకోండి. మరి ఆ ట్రక్లో ఆక్సిజన్ను పట్టుకోవడానికి ఒక బ్యాగ్ కావాలి కదా, ఆ బ్యాగే హీమోగ్లోబిన్. అసలు మన రక్తం ఎర్రగా ఉండటానికి కారణం కూడా ఈ హీమోగ్లోబిన్ అనే ప్రోటీనే అన్నమాట. మరీ డెలివరీ ట్రక్కుల సంఖ్య తగ్గితే ఏమవుతుంది? శరీరంలోని అవయవాలకు అందాల్సిన ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. అప్పుడే మనకు అలసట, బలహీనత, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం, ఏకాగ్రత లేకపోవడం ఇలాంటి సమస్యలన్నీ మొదలవుతాయి. ఇంత ముఖ్యమైన ఈ శక్తి కణాలను మన శరీరం ఎప్పటికప్పుడు ఎలా తయారు చేసుకుంటుందో తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతాం. ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఎర్ర రక్త కణానికి ఒక జీవితకాలముంటుంది. అది మన ఎముకల మధ్యలో ఉండే బోన్ మ్యారో అనే ఫ్యాక్టరీలో పుడుతుంది. సుమారు 120 రోజులు అంటే దాదాపు 4 నెలలు మన శరీరం కోసం అలుపెరగకుండా పనిచేస్తుంది. ఆ తర్వాత రిటైర్ అయిపోతుంది. కానీ ఈ ఫ్యాక్టరీ అస్సలాగదు. సెకనుకు లక్షల కొత్త కణాలని తయారు చేస్తూనే ఉంటుంది. అద్భుతం కదూ! ఈ ఉత్పత్తి ప్రక్రియ ఒక పెద్ద కంపెనీలా పనిచేస్తుంది. మన కిడ్నీలు మేనేజర్లు అన్నమాట. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు కాస్త తగ్గగానే ఈ మేనేజర్లు వెంటనే గమనిస్తారు. వెంటనే ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక మెసేజ్ని పంపిస్తారు. ఆ మెసేజ్ బోన్ మ్యారో అనే ఫ్యాక్టరీకి వెళ్ళి హే, ప్రొడక్షన్ స్పీడప్ చేయండి అని ఆదేశిస్తుంది. అంతే. అంతా బాగానే ఉంది, కానీ ఈ అద్భుతమైన వ్యవస్థ ఎప్పుడైనా దెబ్బతింటే అప్పుడొచ్చే సమస్యే అనీమియా. అనీమియా అంటే మరేదో కాదు, శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య లేదా వాటిలోని హిమోగ్లోబిన్ పరిమాణం అవసరమైన దానికంటే తగ్గడం. దీన్నే మనం వాడుక భాషలో రక్తహీనత అని అంటూ ఉంటాం. మరి రక్తహీనత ఎందుకొస్తుంది? చాలా కారణాలుంటాయి. మనం తినే తిండిలో ఐరన్, విటమిన్ B12 లాంటి తక్కువగా ఉండటం ఒక ముఖ్య కారణం. అలాగే అధిక రక్తస్రావం, కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు, లేదా ఆర్బీసీ ఫ్యాక్టరీ అయినా బోన్ మ్యారోలో ఏమైనా సమస్యలు రావటం ఇవన్నీ కూడా కారణం కావచ్చు. సరే, ఈ సమస్య ఉందని డాక్టర్లు ఎలా నిర్ధారిస్తారు? దానికోసం కొన్ని చాలా సింపుల్ రక్త పరీక్షలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన బ్లడ్ రిపోర్ట్ అనేది మన ఆరోగ్య కథను చెప్పే ఒక పుస్తకం లాంటిది. అందులో CBC టెస్ట్ మన రక్తంలో ఏ కణాలు ఎన్ని ఉన్నాయో లెక్కిస్తుంది. హిమోగ్లోబిన్ టెస్ట్ ఆక్సిజన్ను మోసే బ్యాగులు బలంగా ఉన్నాయో లేదో చూస్తుంది. ఇక ఫెర్రిటిన్, ఇది చాలా ఇంట్రెస్టింగ్, మన బాడీలో ఐరన్ స్టోరేజ్ ఎంతుందో చెప్తుంది. రెటిక్యులోసైట్ కౌంటేమో మన ఆర్బీసీ ఫ్యాక్టరీ ఎంత స్పీడ్గా పనిచేస్తుందో చూపిస్తుంది. ఉదాహరణకి మీ హెమటోక్రిట్ రిపోర్ట్లో 42% అని ఉందనుకుందాం. దాని అర్థమేంటంటే మీ రక్తాన్ని ఒక గ్లాసులో పోస్తే అందులో 42% కేవలం ఎర్ర రక్త కణాలే ఉంటాయన్నమాట. చాలా సింపుల్ కదా? ఈ విలువ తగ్గితే అనీమియా ఉండే అవకాశముందని డాక్టర్లు అంచనా వేస్తారు. సమస్య గురించి, టెస్టుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన పరిష్కారం వైపు వద్దాం. మన వంటిల్లే ఒక పెద్ద మందుల షాప్ లాంటిది. మన శక్తి కణాలను ఎలా బలోపేతం చేసుకోవాలో చూద్దాం. ఆహార పదార్థాల లిస్ట్లోకి వెళ్లే ముందు ఒక సూపర్ టిప్. మనం ఎంత ఐరన్ ఉన్న ఆహారం తిన్నా దాన్ని మన శరీరం పూర్తిగా వాడుకోవాలంటే విటమిన్ C సహాయం కావాలి. విటమిన్ C ఒక తాళం చెవిలాంటిది. అది ఉంటేనే మన శరీరంలోని ఐరన్ స్టోర్ రూమ్ డోర్ తెరుచుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఆర్బీసీ ఫ్యాక్టరీకి కావాల్సిన ముడి సరుకులు ఎక్కడ దొరుకుతాయి? పాలకూర లాంటి ఆకుకూరల్లో, బీట్రూట్లో, గుడ్లలో, ఇక మాంసం, చేపల్లో కూడా పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు ఖర్జూరాలు, ఎండుద్రాక్ష,
పప్పులు, జొన్నలు, రాగులు కూడా మన డైట్లో చేర్చుకోవాలి. ఇప్పుడు ఆ తాళం చెవి గురించి మాట్లాడుకుందాం. అదే విటమిన్ సి. మనం ఐరన్ ఉన్న ఆహారంతో పాటు నిమ్మకాయ, ఉసిరి, నారింజ లాంటివి తీసుకుంటే శరీరం ఐరన్ను చక్కగా గ్రహిస్తుంది. ఉదాహరణకి పాలకూర పప్పు తిన్నప్పుడు దానిమీద కాస్త నిమ్మరసం పిండుకోవడం. చాలా సింపుల్, కానీ చాలా ఎఫెక్టివ్. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. ఇక్కడ చెప్పినదంతా కేవలం మన అవగాహన పెంచుకోవడానికే. ఒకవేళ మీకు నిజంగా రక్తహీనత లక్షణాలు ఏమైనా కనిపిస్తే దయచేసి సొంతంగా ఏదీ ప్రయత్నించకండి. వెంటనే డాక్టర్ను కలవండి. వాళ్ళ సలహానే పాటించాలి. మన శరీరంలోని ఈ అద్భుతమైన శక్తి వ్యవస్థ గురించి తెలుసుకున్నాం కదా. మరి దీనికి మద్దతుగా రేపటినుంచి మన ఆహారంలో మనం చేసుకోగల ఒకే ఒక్క చిన్న మార్పు ఏమై ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి.